డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, he did not question anything, but they are implementing by his words. What it shows? ఏంది నాకు అర్థం కాదు. ఏంది అనుకుంటారు మీరు? మీ అంతరం మీరు జబ్బలు దరుచుకోవడం కాదు, ఎవరు ఏం మాట్లాడితే వినడం కూడా నేర్చుకోండి. ఇలా మాకు దొరికింది కదా, దొరికిందే ఛాన్సు, కలిసినట్టు చేస్తాము, ఎవరిని కలవకుండా దూరం దూరం ఉంటాము, మా పుట్ట మేము తీసుకుంటాము, మేము ఇంటికాడ పడతాము. ఇక మా అంత మునగాళ్ళు ఎవరు లేనటువంటి ఏ లీడర్ అనుకుంటాడో ఈ విల్ నాట్ బికమ్ లీడర్, ఈ విల్ నాట్ బికమ్ లీడర్ అని చెప్తా ఉన్నా. ప్రజల గుండెల్లో శాశ్వతంగా ముద్ర వేయాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నటువంటి లీడర్ కావాలి. నరేంద్ర మోడీ లాంటి లీడర్ మాకు అవసరం లేదు. రాజ్యాంగం చదివే లీడర్ మాకు కావాలి. వాస్తవాలు తెలుసుకున్న లీడర్ మాకు కావాలి. ఈనాడు మీకు గెలిచొచ్చు కదా, 2 గాడిదలు నిలబడితే ఏదో ఒక గాడిద గెలుస్తుంది, అది విషయం కాదు. ఇక్కడ మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం, వినేవాళ్ళు కావాలి. రాజ్యాంగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దమ్మునే మునగాడు కూడా మాకు కావాలి. ఇలా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాం, గొంతు దించుకుంటా ఉన్నాం, ఒడురుతా ఉన్నాం. 10 లక్షల మంది హైదరాబాద్ను దిగ్బంధం చేస్తే కూడా పట్టించుకున్నటువంటి మీరేం లీడర్లే? మీ గొప్పల కోసం మీ జాగీర్లకి వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళి తోడు పట్టినట్టు మీరు గప్పాలు ఎందుకు కొడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు కొడతా ఉన్నారు? మేము అది చేసినాం, మేము ఇది చేసినాం. ఎవరిని కలుస్తారు మీరు? నిర్బంధాల మధ్యలో జరుగుతాయా? కనీసం చదవరా? లక్షల మంది పోరాటం చేస్తూ ఉంటే, ఊరూర మీటింగులు జరుగుతూ ఉంటే చూసుకోరా? సమీక్ష సమావేశాలు పెట్టరా? నరేంద్ర మోడీ తిప్పుకొట్టేటువంటి ఆస్కారం మీకు లేదా? గాలి వచ్చిందని కాదు, మేము మాట్లాడాలంటే ఒక్కనొకరి పండబెట్టి మాట్లాడగలం. కానీ ఎంతకు పడితే అంతకు మేమే ఏం తలుపులు పెట్టుకొని చేస్తూ ఉన్నారు పని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదేందా నాకు అర్థం కాదు. చదవరా? రాజ్యాంగం చదవరా? మందకృష్ణ చూసి వణికిపోతారా? ఏం తెలుసా ఆయనకు? ఇక మీరు పెట్టంగానే రిజర్వేషన్లు చేయంగానే ఇక ఉద్ధరిస్తారు. ఇప్పుడు ఏంది ఇదంతా వర్గీకరణ చేయడం మొదలు పెట్టారంటే రాజ్యాంగాన్ని పీకి పడేందుకు రెడీ అవుతా ఉంది.